బాధ్యతగా ఉండాల్సిన తండ్రి పేగుబంధాన్ని మరిచాడు. మద్యానికి బానిసై కన్న బిడ్డలను కనికరం లేకుండా నడి బజార్లో అమ్మకానికి పెట్టాడు. కరీంనగర్ జిల్లా ఇరుకల్లకు చెందిన మల్లేష్ గౌడ్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి 15 ఏళ్ల క్రితం లతతో పెళ్లి కాగా 2 మగపిల్లలు ఉన్నారు. అయితే మనస్పర్ధలతో 6 ఏళ్ల క్రితం 2 విడాకులు తీసుకున్నారు. పిల్లల పోషణ తనకు భారం అంటూ ఆమె పిల్లలిద్దరినీ తండ్రి దగ్గరే వదిలి వెళ్లిపోయింది. అయితే మల్లేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తాగుడికి బానిసై డబ్బు కోసం 2 రోజుల క్రితం మొదటి భార్య పిల్లలైన సంజయ్ శాంతలను ₹1,00,000 అమ్మకానికి పెట్టాడు. అడ్వాన్స్ గా 20,000 డబ్బు సైతం తీసుకున్నాడు. ఈ తతంగాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని మల్లేష్ రెండో భార్యకు చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి పిల్లలిద్దరినీ కాపాడారు. పిల్లల్ని వేసుకుంటాం ఒక్కసారి కొట్టుడే పెళ్ళైన కంచె కొట్టుడు చిత్రగించలు పెట్టుడు కొట్టుడు వేధించుడు ఇవన్నీ చేసుడు భరించలేకనే ఇడిచిపెట్టిన నేను. 2 కొడుకులు సంజయ్ శరత్ కుమార్ వాళ్ళు 6 సంవత్సరాలు ఉంటాడు, వాడు 15 ఉంటాడు. ఇవాళ ఏమైందంటే 2 పిల్లల్ని అమ్ముకుంటా అంటాడు. వాళ్ళు చెప్పారు నాకు అమ్ముకుంటాడని నాకు తెలిసింది. తెలిసిన వాళ్ళు నేను ముంగడికి వచ్చిన ఇప్పుడు నాకు పిల్లలు కావాలని వాళ్ళకి అమ్ముకున్నాడు ఎందుకని అట్లా.